ఫ్రెండ్స్, డిఎస్సికి ఇంపార్టెంట్ జీకే బిట్స్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్స్కి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. వివిధ ఎగ్జామ్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మీకు పెడుతున్నాను. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ ఆన్సర్లు వాట్సాప్లో మీకు లింక్ షేర్ చేస్తాను, అక్కడ చూడండి ఈ ఆన్సర్లు. మొదటి క్వశ్చన్ వచ్చి, భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? ఏ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి జవహర్లాల్ నెహ్రూ, డి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? ఏ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, బి డాక్టర్ బి అంబేద్కర్, సి జవహర్లాల్ నెహ్రూ, డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్లీజ్ ఆన్సర్ కామెంట్. ఈ అన్ని ఆన్సర్లన్నీ వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్లో ఉంటుంది, చూసుకోండి. 2 భారతదేశంలో ప్రవహించే అత్యంత పొడవైన నది. 2 భారతదేశంలో ప్రవహించే అత్యంత పొడవైన నది. ఏ గోదావరి, బి గంగా నది, సి బ్రహ్మపుత్ర, డి సింధు నది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ కామెంట్. భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? 3 క్వశ్చన్. భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? ఏ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, బి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, సి జాకిర్ హుసేన్, డి వివి గిరి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం. ఏ కాంచనగంగా, బి K2 గాడ్విన్ ఆస్టిన్ ఎవరెస్ట్ శిఖరము, డి మౌంట్ ఫూజీ. 4వ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరము. ఏ కాంచనగంగా, బి K2 గాడ్విన్ ఆస్టిన్, సి ఎవరెస్ట్ పర్వతము, డి మౌంట్ ఫూజీ. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. ఏ కాలేయము, బి గుండె, సి చర్మము, డి క్లోమము. ఏ కాలేయము, బి గుండె, సి చర్మము, డి క్లోమము. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ కామెంట్. మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఈ ఆన్సర్లన్నీ. ఒకసారి వాట్సాప్ గ్రూప్లో చూడండి. ఇది మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ పీడిఎఫ్ గ్రూప్లో ఆన్సర్లు ఉంటాయి. మన జాతీయ గీతం రచించినది ఎవరు? మన జాతీయ గీతం రచించినది ఎవరు? ఏ బంకించంద్ర చటర్జీ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి సుబ్రహ్మణ్య భారతి, సి పింగళ వెంకయ్య. మన జాతీయ గీతం రచించినది ఎవరు? ఏ బంకించంద్ర చటర్జీ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి సుబ్రహ్మణ్య భారతి, డి పింగళ వెంకయ్య. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ముందు కామెంట్ చేయండి. అప్పుడు మీకు ఆన్సర్లో వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను అన్నమాట. మన జాతీయ గీతం రచించింది ఎవరు? ఏ బంకించంద్ర చటర్జీ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి సుబ్రహ్మణ్య భారతి, డి పింగళ వెంకయ్య. 7వ క్వశ్చన్ అండి. సూర్యకాంతి నుండి లభించే ముఖ్యమైన విటమిన్. సూర్యకాంతి నుండి లభించే ముఖ్యమైన విటమిన్ ఏది? ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి, సి విటమిన్ సి, డి విటమిన్ డి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. భారత జాతీయ జెండాను రూపొందించినది ఎవరు? 8వ క్వశ్చన్. భారత జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి ఎవరు? ఏ పింగళ వెంకయ్య, బి పొట్టి శ్రీరాములు, సి అల్లూరి సీతారామరాజు, డి టంగుటూరి ప్రకాశ పంతులు. భారత జాతీయ జెండా రూపొందించిన వ్యక్తి ఎవరు? ఏ పింగళ వెంకయ్య, బి పొట్టి శ్రీరాములు, సి అల్లూరి సీతారామరాజు, డి టంగుటూరి ప్రకాశం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ హైదరాబాదు, బి గోవా, సి బెంగళూరు, డి శ్రీహరికోట. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ హైదరాబాదు, బి గోవా, సి బెంగళూరు, డి శ్రీహరికోట. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో అత్యంత పురాతన పర్వత శ్రేణి.
భారతదేశంలో అత్యంత పురాతన పర్వత శ్రేణి ఏది? ఏ హిమాలయాలు, బి అరవలి పర్వతాలు, సి వింధ్య పర్వతాలు, డి పశ్చిమ కనుమలు. భారతదేశంలో అత్యంత పురాతన పర్వత శ్రేణి ఏది? ఏ హిమాలయాలు, బి అరవలి పర్వతాలు, సి వింధ్య పర్వతాలు, డి పశ్చిమ కనుమలు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? 11వది సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? ఏ శని, బి భూమి, సి బృహస్పతి, డి అంగారకుడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? ఏ శని, బి భూమి, సి బృహస్పతి, డి అంగారకుడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఏ సరోజినీ నాయుడు, బి ప్రతిభా పాటిల్, సి ఇందిరాగాంధీ. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. 13 క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో ప్రవహించే అతిపెద్ద నది ఏది? దక్షిణ భారతదేశంలో ప్రవహించే అతిపెద్ద నది ఏది? ఏ కృష్ణానది, బి కావేరి నది, సి గోదావరి నది, డి తుంగభద్ర నది. దక్షిణ భారతదేశంలో ప్రవహించే అతిపెద్ద నది ఏది? ఏ కృష్ణానది, బి కావేరి నది, సి గోదావరి నది, డి తుంగభద్ర నది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. కంప్యూటర్ పితామహుడు ఎవరు? కంప్యూటర్ పితామహుడు ఎవరు? ఏ అలాన్ ట్యూరింగ్, బి బిల్ గేట్స్, సి చార్లెస్ బ్యాబేజ్, డి స్టివ్ జాబ్స్. కంప్యూటర్ పితామహుడు ఎవరు? అలన్ ట్యూరింగ్, బి బిల్ గేట్స్, సి చార్లెస్ బ్యాబేజ్, డి స్టివ్ జాబ్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. కామెంట్. ఇది వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను ఆన్సర్లు. ఒకసారి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రము ఏ అట్లాంటిక్ మహాసముద్రము, బి హిందూ మహాసముద్రము, సి పసిఫిక్ మహాసముద్రము, డి ఆర్కిటిక్ మహాసముద్రము. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలోని అతిపెద్ద సముద్రము ఏ అట్లాంటిక్ మహాసముద్రము, బి హిందూ మహాసముద్రము, సి పసిఫిక్ మహాసముద్రము, డి ఆర్కిటిక్ మహాసముద్రము. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్ళే ముఖ్యమైన భాగం ఏది? రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్ళే ముఖ్యమైన భాగం ఏది? ఏ తెల్ల రక్త కణాలు, బి ఎర్ర రక్త కణాలు, సి హీమోగ్లోబిన్, డి ప్లేట్లెట్స్. రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్ళే ముఖ్యమైన భాగం ఏది? ఏ తెల్ల రక్త కణాలు, బి ఎర్ర రక్త కణాలు, సి హీమోగ్లోబిన్, డి ప్లేట్లెట్స్. 17 క్వశ్చన్. భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఏ హైదరాబాదు, బి బెంగళూరు, సి పూణే, డి ముంబై. భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి పూణే, డి ముంబై. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆజాద్ హిందూను స్థాపించిన నాయకుడు ఎవరు? ఆజాద్ హిందూను స్థాపించిన నాయకుడు ఎవరు? ఏ సుభాష్ చంద్రబోస్, బి భరత్ సింగ్, సి చంద్రశేఖర్ ఆజాద్, డి లాలా లజపత్ రాయ్. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించిన నాయకుడు ఎవరు? ఏ సుభాష్ చంద్రబోస్, బి భగత్ సింగ్, సి చంద్రశేఖర్ ఆజాద్, డి లాలా లజపత్ రాయ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఏ సూర్యుడు, బి సిరియస్, సి సెంటార్, డి పోలరస్. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఏ సూర్యుడు, బి సిరియస్, సి సెంటార్, డి పోలరస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమరావతి ఏ నది ఒడ్డున ఉంది? ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమరావతి ఏ నది ఒడ్డున ఉంది? ఏ గోదావరి, బి పెన్నా, సి తుంగభద్ర, డి కృష్ణ. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమరావతి ఏ నదిన ఉంటుంది? ఏ గోదావరి, బి పెన్నా, సి తుంగభద్ర, సి కృష్ణ. ఇక్కడ భారత రాజ్యాంగ పితామహుడు తప్పు వచ్చింది. ఇది ఆన్సర్ కృష్ణ. ఇది చూసుకోండి సార్, డి. ఇది కాదు, ఇది డెబిట్ కార్డులో ఉన్న సంఖ్యలు 16, ఏ 16, బి 17, సి 18, డి 19. డెబిట్ కార్డులో ఉన్న సంఖ్యలు ఏ 16, బి 17, సి 18, డి 19. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరండి? నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఏ సర్వి రామన్, రవీంద్రనాథ్ ఠాగూర్, బి సి మదర్ తెరీసా, డి అమర్త్య సేన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? సివి రామన్, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి మదర్ తెరీసా, డి అమర్త్య సేన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. కామెంట్. మన శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంది? మన శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంది? ఏ ముక్కులో, బి చెవిలో, సి గొంతులో, సి కాల్లో. చెవిలో స్టేపస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మన శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంది? ఏ ముక్కులో, బి చెవిలో, సి గొంతులో, డి కాల్లో. భారతదేశంలో అత్యధిక తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది? భారతదేశం అత్యధిక తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి గుజరాత్, డి మహారాష్ట్ర. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, జూలై 4, ఆగస్టు 8, మే 9. జూన్ 5, జూలై 4, ఆగస్టు 9, మే 5. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ న్యూయార్క్, బి రష్యా, సి చైనా, డి భారత్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ న్యూయార్క్, బి రష్యా, సి చైనా, డి భారత్. భారత్ 727 భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది? భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది? ఏ పద్మవిభూషణ్, బి భారతరత్న, సి పరమవీర చక్ర, డి జ్ఞానపీఠ్ అవార్డు. భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది? ఏ పద్మభూషణ్, విభూషణ్, బి భారతరత్న, సి పరమవీర చక్ర, డి జ్ఞానపీఠ్ అవార్డు. 28వ క్వశ్చన్. మొదటి ముస్లిం ఉపరాష్ట్రపతి ఎవరు? పివి గిరి, బి జాకిర్ హుసేన్, సి బాబర్, డి మంగళయాన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మొదటి దళిత ఉపరాష్ట్రపతి ఎవరు? ఏ రాజేంద్ర ప్రసాద్, కేవి నారాయణ్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మొదటి దళిత ఉపరాష్ట్రపతి ఎవరు? ఏ రాజేంద్ర ప్రసాద్, బి కేవీఆర్ నారాయణ్, సి జవహర్లాల్ నెహ్రూ, డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏ బీహార్, బి ఉత్తరప్రదేశ్, సి మహారాష్ట్ర, డి హైదరాబాద్. ఇవన్నీ మీకు తెలిసిన కామెంట్లు చెప్పండి. నేను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో నేను
ఈ ఆన్సర్లు పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.